ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ మైదా తీసుకుంటున్నాను. అన్ని కొలతలు సేమ్ గ్లాస్ తోటి వేసుకోవాలి. 1/3 గ్లాసు కోకో పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది మనం కేక్ వేసినట్లు వేయకూడదు, తక్కువే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను, పించ్ ఆఫ్ సాల్ట్. షుగర్ 1.5 గ్లాస్ వేస్తున్నాను. ఇందులో మనం షుగర్ పౌడర్ వేయము, షుగర్ మాత్రమే వేస్తాము. వీటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ గ్లాస్ తోటి బటర్ వేస్తున్నాను, మెల్టెడ్ బటర్. ఇది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్ పెద్దవి 2 ఎగ్స్ వేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ లాగా ఫామ్ అవ్వాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేసేయకూడదు, షుగర్ అంతా కరిగిపోతుంది కాబట్టి. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో శాండ్ వేస్తున్నాను, ఒక 2 ఇంచెస్ లేయర్ వచ్చేంత వరకు. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ ప్రీహీట్ అయ్యేలోగా ఇలాంటి స్క్వేర్ టిన్ ఒకటి తీసుకొని దీన్ని నేను ఆయిల్ తోటి గ్రీస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏ సైజు ఏ షేప్లో ఉన్న బౌల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ బౌల్లోకి ఈ బ్యాటర్ అంతా నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. దీన్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రీహీట్ అయిపోయింది. దీనిలో నేను ఈ బౌల్ని పెట్టేస్తున్నాను. కుక్కర్కి విజిల్ తీసేసి లిడ్ని పెట్టాలి. బ్రౌనీని ఒక 30 to 35 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ ఇన్సర్ట్ చేస్తే క్లీన్గా వచ్చిందంటే కనుక బ్రౌనీ రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇప్పుడు ఇలా సైడ్స్ అంతా స్క్రేప్ చేసేసుకొని బౌల్లో ఉండగానే మనము స్క్వేర్ షేప్స్లో తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. దీన్ని నేను ఇలా స్క్వేర్ షేప్స్లో కట్ చేసి పీసెస్లా చేస్తున్నాను. వీటికి నేను పైన విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విప్పింగ్ క్రీము ఆప్షనల్. విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా బ్రౌనీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో తెలియాలంటే నేను ఇంతకుముందు చేసిన వీడియో చూడండి. ఈ విప్పింగ్ క్రీమ్ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. టేస్టీ బ్రౌనీ విత్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ చేసుకోవడం కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.